హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు దేవి హర్విల్ అండి. ఈరోజు రొట్టెన్ లాగా అయితే చేస్తున్నాను. ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేద్దాం. నా వీడియో అయితే చూసేయండి. ఈరోజు ఉదయం బాక్స్లు అవి కదా, కుక్కర్ పెడదామని పెట్టాను అనమాట. పప్పును రైస్ పెట్టాను, పక్కన సాంబార్ పెడుతున్నాను. సాంబార్లోకి బెండకాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలా కరివేపాకు కావాలి. అలాగే బెండకాయ కూర చేద్దామని ఉల్లికారం పెట్టి ముక్కలు తరిగి పెట్టుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకోవాలి. దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ముందు ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు ఇలా చిరుకులా తరిగేసి దాంట్లో వేసి మూత పెట్టుకోవాలి. కొంచెం వేగనివ్వాలండి. సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మగ్గనివ్వాలి. నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయ్యింది, ఫుల్ వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఒకసారి నా వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీరు చూడగలరు. పక్కన అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి. కొంచెం పప్పులోని ఉడికేటప్పుడు పసుపు కానీ ఆయిల్ కానీ వేస్తే చక్క మెత్తగా ఉడికిపోతుంది. మనం దేనితోని మెదపక్కర్లేదు, ఇలా గరిటతో ఇలా మెత్తగా అనేస్తే సరిపోతుంది మనకు పప్పు. సాంబార్లోకి అయితే పప్పు మెత్తగా చేస్తున్నాను, మరీ అక్కర్లేదు, ఉడికిపోయింది పప్పు. చూపిద్దామని కొంచెం మెత్తగా చేశాను. ఇలా ఉంటే సరిపోతుందండి పప్పు. చింతపండు నానబెట్టుకున్నాను. మీకు ఎక్కువ వాటర్ కనిపిస్తుంది కానీ మన తగినంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం నానాలని చెప్పి ఎక్కువ వాటర్ పోసాను. నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో తిన్న పులుపుని బట్టి అన్నమాట. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి వాటర్ చూసుకొని చిక్కగా అయితే చిక్కగా, లేదంటే కొంచెం పలచగా పెట్టుకోవచ్చు సాంబారు. రైస్లోకి అయితే పలచగా ఉంటే బాగుంటుంది. కొంచెం కలిపేసి దీంట్లో ఇందాక మీకు ముక్కలు అవి చూపించాను కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. వంకాయ, టమాటా, అలాగే బెండకాయ ముక్కలు ఏముంటాయి మన ఇంట్లో ఏముంటే ఆ ముక్కలు, లేదంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని పెట్టుకున్న సాంబార్ బాగానే ఉంటుంది. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటిని బట్టిను. ఇలా పెట్టుకోవాలండి. సాంబార్ చూసారు కదా, ఇది కొంచెం మరగాలన్నమాట. సాల్ట్ వేసుకుందాం, మనకి రుచి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అది మరుగుతూ ఉంటుంది. నేను ఈ మధ్య ఫుల్ వీడియోస్ అయితే పెట్టట్లేదండి, తగ్గించాను. మళ్ళీ ఒకసారి పెడదాం అని చెప్పి పెట్టాను అనమాట. చాలామంది అంటున్నారు ఎందుకు వీడియోస్ చేయడం ఇలాగా అలాగా అంటున్నారు. అందుకని కొంచెం నేను భయం వేసి వీడియోస్ తగ్గించాను. 5 నిమిషాలు మరగనివ్వాలండి. పక్కన మూకుడు పెట్టుకొని ఇందాక బెండకాయ ముక్కలు మీకు చూపించాను కదా, అలా తరుక్కొని వేయించుకోవాలి. కొంచెం వాటర్ అది జల్లితే జిగురు వస్తుంది బెండకాయ. వాటర్ అది వద్దు, ఒక ఆయిల్ వేసి కొంచెం లైట్గాను అది ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం సాల్ట్ వేసాం కనుక మగ్గిపోతుంది బెండకాయ. లేత బెండకాయలు తీసుకోండి, బాగుంటాయి. ఇలా మగ్గనివ్వాలి. ఉదయం బాక్స్లో హడావుడిగా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఇందాక వేయించాను కదా కూరలోకి, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీను మిక్సీ పట్టుకుందామండి. ఉల్లికారం అని చెప్పాను కదా, ముందు ఇవి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని అది ముందు మిక్సీ పట్టాలి, సాల్ట్ కూడా వేసి. మరీ మెత్తగా అక్కర్లేదు, పౌడర్ లాగా. ఒక ఉల్లిపాయ తీసుకున్నాండి, అలా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా వేసుకుంటే సరిపోతుంది. మరి పేస్ట్ లాగా అక్కర్లేదు, అలా వేసుకొని కలిపేసుకోవడమే కూరలోని. ముక్కలు వేగిపోయి ఆ పేస్ట్ వేసి కలిపేస్తున్నాను. పక్కన సాంబార్ కూడా మరుగుతోందండి. మీకు అలా గట్టిగా అనిపించినా 1 నిమిషానికి అది మెత్తగా అయిపోతుంది, అలా కలిసిపోతుంది అన్నమాట కూరలోని.
వాటర్ పోసామంటే బెండకాయ జిగురే, దానికి తోడు ఈ ఉల్లికారం కూడా జిగురుగానే ఉంటుంది. చూసారు ఎలా కలిసిపోయిందో. ఇలా కలిస్తే చాలు. మనం పచ్చిల్లిపాయ వేసాం కనుక ఒక 1 నిమిషం 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. సాంబార్ అయితే మరిగిపోయింది, కారం వేసుకుందాం. నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇలా చిక్కగా ఉన్నా సరిపోతుంది, లేదా కొంచెం వాటర్ పోసుకున్నా బాగానే ఉంటుంది. కానీ అన్నంలోకి అయితే ఇలా బాగుంటుందండి. కూర అయితే అయిపోయింది, తీసాను. దీంట్లో సాంబార్లో నేను ఆవాలును జీలకర్ర వేస్తాను, అదే పోపు వేస్తాను, ఇంగువను, ఈ 3 పోపు వేసుకుందాం. సాంబార్ కూడా అయిపోయింది. నేను బాక్స్ కడుతున్నాను మా అమ్మాయికి. ఇందాక కూర చూపించాను కదా, ఆ కూరలో పెట్టి సాంబారును కడుతున్నాను. ఇంకా వంట అంతా అయిపోయాక పచ్చడి చేద్దామని గోంగూర నిన్న బజార్లోకి వెళ్ళినప్పుడు 2 కట్టలు తెచ్చుకున్నాను. అది కడిగి నిన్న రాత్రి శుభ్రంగా కడిగి ఎండబెట్టాను. ఇప్పుడు మీకు ఆ గోంగూర పచ్చడి నేను చూపిస్తున్నాను. దాంట్లోకి వెల్లుల్లిని, తర్వాత ఏమో మినపప్పు తీసుకోవాలి. కొంతమంది మినపప్పు వేసుకోరు, నేను అయితే వేస్తానండి. ఇష్టం లేకపోతే వదిలేయండి మినపప్పు. ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది, వెల్లుల్లి ఒకటి, తర్వాత ఎండుమిర్చి ఒకటి. నేను పొడి కారం వాడను గోంగూర పచ్చట్లోకి, అదే మీకు చూపిస్తున్నాను. పక్కన మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, అందులో ఇంగు వేయాలన్నమాట ఫస్ట్. తర్వాత మినపప్పును వెల్లుల్లి వేసి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందట గోంగూర తరిగి ఉంచుకున్నాం కదా, అదే కడిగేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోనే కొంచెం 2 మెంతులు వేసుకుంటే బాగుంటుంది గోంగూర పచ్చడి. స్మెల్ వాసన అయితే బాగుంటుంది గోంగూర పచ్చడిలోకి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయించుకుందామండి. నేను పొడి కారం అయితే వాడను, కూర కారం. ఇలా ఎండుమిరపకాయలు వేయించుకొని మెంతులను మిక్సీ పట్టుకుంటాను. ఇది మనకి ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి పచ్చడి. కారం కూడా పులుపుకి తగ్గట్టు పడుతుందన్నమాట. పొడి కారం ఎంత వేసినా పట్టదు. ఇప్పుడు మళ్ళీ అవి పక్కన పెట్టుకొని తీసాక అదే మూకుట్లో ఆయిల్ వేసుకొని గోంగూర వేసి వేయించుకోవాలి. గోంగూర బాగా ఎర్రగా వేగాలండి, వేగకపోతే పచ్చివాసన వస్తుంది, బాగోదు, బూజు వచ్చేస్తుంది పచ్చడి. గోంగూర అంతా ఎర్రగా వేగాలి. అది అయిపోయిన సరే 3 గంటలకేమో పిల్లలు ఆకలి అంటున్నారని మ్యాగీ చేద్దామని మీకు చూపిస్తున్నాను అనమాట. పచ్చడి అయితే వేయించేసి పక్కన పెట్టుకున్నాను, చల్లారాక మిక్సీ పడదామని. మ్యాగీ అయితే చేద్దామని ఇంకా వేగుతోంది గోంగూర. అది అలా దగ్గరగా అయిపోతుందండి. ఆ కొంచెం వాటర్గా ఉంది కదా, అది కూడా ఫుల్గా ఇంకిపోవాలన్నమాట. ఈలోగా మ్యాగీలోకి ఒక ఉల్లిపాయను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే ఈ మ్యాగీ కొంచెం కారంగా ఉంటుందని మా అబ్బాయి మనం తీసుకున్నాడు. అందుకని చెప్పి దీంట్లో పెద్దగా నేను కారం వేయలేదు, పచ్చిమిర్చి ఒకటే వేసాను. ఒక పచ్చిమిర్చి వేసి ఒక ఉల్లిపాయ వేసాను అంతేను. నేను ఎప్పుడో కానీ మ్యాగీ అది చేయనండి ఇంట్లో, ఎక్కువగా తినకూడదు అంటారని చేయను అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటుంది, అందుకని కొంచెం వేసుకోవాలి. ఇలా మరిగాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే మ్యాగీ అంటుకుంటూ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఆయిల్ వేసుకుంటే విడివిడిగా వస్తుంది మ్యాగీ. బాగా మరుగుతున్నాయి కదా నీళ్ళు. ఇప్పుడు ఇందులోనేమో మ్యాగీ మసాలా వేసుకుందాం. నీళ్ళల్లో వేస్తే ఏంటంటే బాగా కరుగుతుంది, మనం మ్యాగీ వేస్తే అంటుకుపోతుంటుంది, మన దాంట్లో మసాలా సమంగా కరగదు. ఇప్పుడే మనం మసాలా అంతా వేసేసుకుందాం వాటర్లో. సాయంత్రం పూట పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని చెప్పి మ్యాగీ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎప్పుడైనా ఆఫీస్ నుంచి తొందరగా వస్తేనే అడుగుతారు, లేకపోతే వాళ్ళు భోజనం టైంగా అయ్యేసరికి అన్నం అయితే తినేస్తారండి వచ్చి. ఇలా సాయంత్రం టైంలో తొందరగా వస్తేనే ఏదో ఒకటి చేయమంటారు, అందుకని చెప్పి అప్పటికప్పుడు అంటే మ్యాగీ అయితే కొంచెం సులువుగా ఉంటుందని ఫాస్ట్గా చేసేయచ్చని మ్యాగీ చేస్తున్నాను అనమాట. ఈ మ్యాగీ కూడా రెడ్గా ఉన్నది మ్యాగీ, మరి అది ఏ ఫ్లేవర్ ఏంటది మనకు తెలియదు. చూసారు కదా కలర్ మ్యాగీ, ఇలా 3 వేసాను అనమాట.
మీకు వాటర్ తక్కువగా అనిపించవచ్చు, కానీ సరిపోతుందండి వాటరు. మ్యాగీ అయితే ఉడుకుతూ ఉంటుంది. పక్కన గోంగూర అయితే చూసారా ఎలా దగ్గరగా అయిపోయిందో. అలా వాటర్ అంతా ఇదైపోయి కొంచెం మనం ఎండబెట్టాం కదా, అదంతా పీల్చేసుకోవాలన్నమాట. ఇలా ముద్దగా అవ్వాలి, ఎర్రగా వేగాలి. గోంగూర పచ్చి ఉండకూడదు ఎక్కడాను. పచ్చి ఉంటే మటుకు పాడైపోతుంది గోంగూర పచ్చడి. అది వేగుతూ ఉంది. పక్కనేమో మ్యాగీ కూడా అవుతూ ఉందన్నమాట. చూసారు కదా ఎలా సరిపోయిందో వాటరు. అలా విడివిడిగా అలా కలుపుతుంటే విడివిడిగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి ఒకటి అంటుకోకుండా వస్తాయి. అలా వస్తూ ఉంటాయి. గరిటని పట్టుకొని విడట్లేదు అది, అందుకని చెప్పి తిప్పుతున్నాను గరిట అంతాను. పక్కన ఇందాట ఎండుమిరపకాయలు అవి వేయించి పెట్టుకున్నాను కదా గోంగూర పచ్చట్లోకి. ఆ ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకుందామండి మనం ఫస్ట్. దీంట్లోనే మెంతులు కూడా వేయించాను కదా, ఎండుమిరపకాయలు మెంతులు రెండు కలిపి వేయించాను అనమాట. అది ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. మరి పౌడర్లో చేసేసుకోక్కర్లేదు, కొంచెం మిరపకాయ గింజ ఉన్నా పర్వాలేదు. మనం తినేటప్పుడు కొంచెం పచ్చడి కారం అనిపిస్తుంది, మరి మెత్తగా ఆడేసా ఉంటే బాగోదు. దీంట్లో గోంగూర పచ్చడిలో కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. అదేంటంటే మనం గోంగూర వేయించేటప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే పచ్చిమిర్చి పచ్చిగా ఉండవు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మనం. అలా సెల్ల కదిలిపోతుంది వీడియో, ఏమనుకోకండి. అదేంటంటే నేను వీడియో తీస్తూ వంట చేయాలి కదా, అందుకని చెప్పి అలా బ్రేక్ అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందామండి. ఇందాక వేయించుకున్నాం కదా, చల్లారిపోయింది. ఇప్పుడు గోంగూర, ఆ కారం అన్నీ, ఉప్పు అన్నీ వేసి మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. మీకు వేసి చూపిస్తున్నాను. మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం. దీంట్లో సాల్ట్ వేసుకుందాం అండి. సాల్ట్ మర్చిపోయాను, అదే మీకు మళ్ళీ మూత తీసి మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను అందులో. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, పులుపుకి కారానికి సాల్ట్ ఎక్కువే పడుతుంది. సాల్ట్ మనం ఇంట్లో తినే దాన్ని బట్టి చూసి వేసుకోండి. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు, గోంగూరే పుల్లగా ఉంటుంది, దాని తోడు దీంట్లో చింతపండు కూడా వేస్తారు చాలామంది. మాకైతే పులుపు సరిపోతుంది, అందుకని నేను చింతపండు యాడ్ చేయను అనమాట. ఇప్పుడు ఆ పచ్చడి అంతా అయిపోయింది కదా, ఇప్పుడు పోపు వేయించుకున్నాం ఇందాట వెల్లుల్లి, మినప్పప్పు, ఇంగువ, ఆ నూనె ఇందులో పోసి కలిపేద్దామండి. కలిపేస్తే పచ్చడి ఇలా ఉంటుంది. ఇది ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది, నెల పైనే ఉంటుంది. బాక్స్ డబ్బాలోకి తీసుకుందాం. థ్యాంక్ యూ. నా వీడియో చూడండి.